రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఈ క్రింది వాటిలో సతిని ప్రస్తావిస్తున్నటువంటి తొలి శాసనం ఏది అన్నాడు. ఓకేనా. ఆప్షన్ 1 సముద్రగుప్తుడు వేసినటువంటి ఎరాన్ శాసనమా? ఆప్షన్ 2 భానుగుప్తుడు వేసినటువంటి ఎరాన్ శాసనమా? ఆప్షన్ 3 రెండవ చంద్రగుప్తుడు వేసినటువంటి మెహ్రోలి స్తంభ శాసనమా? ఆప్షన్ 4 స్కందగుప్తుడు వేసినటువంటి బితారి శాసనమా అని అడిగాడు. యాక్చువల్లీ మనకి ఇది గుప్తులు అనేటువంటి చాప్టర్ నుంచి ప్రశ్న అడిగాడు. భారతదేశాన్ని అత్యంత గొప్పగా పరిపాలించినటువంటి వ్యక్తుల్లో గుప్తులు కూడా ఒకటి. గుప్తుల యొక్క సామాజిక వ్యవస్థ ఒకసారి చూసుకున్నట్లయితే సామాజిక వ్యవస్థలో అత్యంత ఓకేనా దురాచారమైనటువంటి విషయం ఏంటి సార్ అంటే సతి. ఇంగ్లీష్లో కూడా దీన్ని సతి అని పిలుస్తారు. ఏంటిది సతి? భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా బలవంతంగా చితిమంటల్లో వేసి బలవంతంగా చంపేటువంటి అత్యంత అవమానకరమైనటువంటి సంఘటనే సతి. ఇది మొట్టమొదటిగా మనకి ఏన్షియంట్లోనే ఉంది అని మనకు రుజువు ఎక్కడ పడింది సరే అంటే భానుగుప్తుడు చెప్తా ఉన్నాడు. భానుగుప్తుడు తానేసినటువంటి ఎరాన్ శాసనంలో ఏం రాసుకున్నాడు సరే అంటే సతి ఆచారం బలంగా ఉందని రాసుకున్నాడు. అంటే దీన్ని బట్టి గుప్తుల కాలంలో సతి ఆచారం ఎక్కువగా ఉందని మనకి మొట్టమొదటి రిఫరెన్స్ ఎవరు ఇస్తున్నారు సార్ అంటే భానుగుప్తుడు. 1 కాదు, 3 కాదు, 4 కాదు. ఓకేనా. సో ఈ దురాచారము ప్రాచీన కాలంలో జరిగిందని ఒక ఇన్స్క్రిప్షన్ లో బయటపడింది. ఆ ఇన్స్క్రిప్షన్ పేరేం పేరు? ఎరాన్ శాసనము. ఎవరు రాశారు? భానుగుప్తుడు రాశాడు. సో భానుగుప్తుడు రాసినటువంటి ఎరాన్ శాసనంలో ఏం బయటపడింది? సతి బయటపడింది అనమాట. ఓకేనా. సో అత్యంత దురాచారమైన సంఘటన సతి. అటువంటి సతి ఆ కాలంలో జరిగినట్లుగా మనకి ఎవరు చెప్తున్నారు సార్ అంటే భానుగుప్తుడు వేసినటువంటి ఎరాన్ శాసనంలో బయటపడింది. ఓకేనా. థ్యాంక్ యూ.